తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అందరూ అనుకుంటూ ఉంటారు ఆనాడు ఎలా ఉంది ఏంటి అని. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత ఏంటి తెలుసా? ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు, జనాలకు పరిచయం చేశారు. కిలో బియ్యం ₹2 చేశారు. అదేవిధంగా పెన్షన్లు మొట్టమొదటిగా ఇవ్వడం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే 94లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన ఐటీని ప్రవేశపెట్టాడు. ఐటీ హబ్. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసిన క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఏదైనా అందరికీ తెలిసిందే. అంటే ఆయన మాట్లాడితే చాలామంది దాన్ని చాలా ఇదిగా చూస్తారు. అంటే ఒక చులకన భావంతో నేనైతే అంటే ఆయన మాట్లాడడం కూడా రాదు అతనికి. అతను చేసిన పనిని చెప్పుకోవడం రాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనస్ ఏంటంటే వాళ్ళు చేసిన మంచిని చెప్పుకోవడం చేత కాదు వాళ్ళకి. మిగతా పార్టీల వల్లగా ఇంత రూపాయి చేసేసి ₹10 చేశాము అని అలా చెప్పుకోవడం వాళ్ళకి రాదు. వీళ్ళు ₹10 చేసినా కూడా ₹5 మేము చేసామని కూడా చెప్పుకోవడం రాదు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు, పోలవరం విషయంలో దేనిదైనా. కాబట్టి తెలుగుదేశం పార్టీ చాలా కొన్ని మంచి కార్యక్రమాలు తెరతీసింది. అది ఎవరికి చాలామంది గుర్తించలేరు.